నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నిన్న మా రిలేటివ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట నాతో అన్నది. మేము కోటీశ్వరులమే కానీ ధనవంతులము కాదు. మా రిలేటివే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్అవుట్ చేసింది. ఆమెకు ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. ఏమండి, మరి ఈ విషయము మీరు ఒక వీడియో చేసి వేయండి. మేము కోటీశ్వరులమే కానీ ధనవంతులం కాదు అన్నా. అయితే నేను ఈ కోటీశ్వరులు ధనవంతులు ఎలా కాదు అని ఒక ప్రశ్న వేశాను. అయితే ఆవిడ ఏమన్నదంటే, కోటీశ్వరుడు అంటే కోట్ల ఆస్తి కలవాడు అని అర్థము, ధనవంతుడు అంటే ఖర్చు పెట్టడానికి ధనము కలవాడు అని విడమర్చి చెప్పింది. ఆమెకు లైఫ్ ఎక్స్పీరియన్స్ తక్కువ కనుక, అయినా ఆ ప్రశ్న నా ముందు లేవనెత్తింది కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. మన లైఫ్లో చాలామంది బతుకును ఈడ్చుకుని వెళ్తున్నారు. అంటే బతకలేక బతుకుతూనే ఉన్నారు. బతకలేక బతుకుతూనే ఉన్నారు, అంటే కొనసాగిస్తూనే ఉన్నారు లైఫ్ని. అలాంటి పరిస్థితులు మన దేశంలో 80 నుంచి 90% మందికి ఉన్నాయి. ఆ మిగతా 10% మంది ధనవంతులు, కోటీశ్వరులు. ప్రాక్టికలీ ఆమె కోటీశ్వరురాలు. ప్రాబ్లం ఏమంటే ధనము లేదు. ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. మనం అంతా ఆషామాషి అనుకుంటాం. కొంతమంది ప్రశ్నలు అంత మంచిగా లేవనెత్తారు. మేము కోటీశ్వరులమే కానీ ధనవంతులు కాదు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఆమె కోటీశ్వరురాలే. మొత్తం వాళ్ళ ఆస్తి లెక్క పడితే ఆమె కోటీశ్వరురాలే. కానీ ఆమె అసంతృప్తి ఏమంటే ఆమె ధనవంతురాలు ప్రస్తుతము కాదు. మరి నాకు సంతోషము కరువైంది, ధనము లేక నేను సంతోషపడలేకపోతున్నాను, సంతోషంగా లేను, కానీ నేను కోటీశ్వరురాలనే అన్నది. ఇది చాలా మంది అనుభవిస్తున్న వ్యధ. తాము కోటీశ్వరులే కానీ ఆ కోట్లను అనుభవించలేకపోతున్నారు ధన రూపేణ. అంటే వాళ్ళ ఆస్తులు అలాగే స్తబ్దుగా ఉన్నాయి, పటిష్టంగా ఉన్నాయి, కదులుతలేవు. దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కానీ ఆ ఇన్కము, ఆ కోట్ల ఆస్తి యొక్క ఇన్కము వాళ్లకు సరిపోతలేదు. ఇది మన దేశంలో ఉన్న చాలా మంది ఫేస్ చేస్తున్న క్లిష్టమైన పరిస్థితి. పేరుకు కోటీశ్వరులు, చలామణి వాళ్ళు కోటీశ్వరులాగా ఉంటారు, అంటే ప్రాక్టికల్గా కోటీశ్వరులే. కానీ ఖర్చు పెట్టుకుందామంటే సరిపోను డబ్బులు లేవు. అయితే
నా ప్రశ్న ఒకటే ఏమంటే, మీరు కోట్లు ఉన్న ధనవంతులు ఎందుకు కాలేకపోయినరు అని ఒకసారి ఆలోచిస్తే, నేను అదే అడిగిన, ధనవంతులు అంటే మీ దృష్టిలో ఏమి అంటే, ఆమె చెప్పింది ఏమంటే, కోటీశ్వరులు అయినా మన దగ్గర కోట్ల కొద్ది ధనం ఉంటే, అంటే ఖర్చు చేయడానికి కోట్లు, ఆస్తి కోట్లు రెండు ఉంటే కానీ మనిషి తన లైఫ్లో సంతోషంగా ఉండలేడు. నాకు ఆశ్చర్యం కలిగి, ప్రశ్న కరెక్టే, అనుభవించేది కరెక్టే, కానీ దీనికి కారకులు ఎవరు? కారకులు ఎవరు? నీవు కోటీశ్వరుల అయ్యుండి ధనము చేతిలో లేదు అంటే అది మీరు చేసుకున్న స్వయం కృతాపరాధం. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడనో తేడా ఒకటి. అంటే ఐశ్వర్యం కోట్లలో ఉండాలి, ఖర్చు చేసే ధనం కూడా కోట్లలో ఉండి దాన్ని లగ్జరీగా ఎంజాయ్ చేయాలి. నా ప్రశ్న ఒకటే ఉందంటే, ఈ సమాజం కోట్లకు ధనానికి ఎంత విలువ ఇస్తుందో, కోటీశ్వరులం ధనం లేని వాళ్ళం అని రెండే కోణాలు లైఫ్లో. మనము పనిమంతులం, నీతిమంతులం, పనిమంతులం, నీతిమంతులం అనే రెండు ప్రశ్నలను టోటలీ ఇగ్నోర్ చేసి మనం దేన్ని స్ట్రెస్ చేస్తున్నాం? మనం కోటీశ్వరులమా లేదా ధనవంతులమా? ధనము ఎలా లభిస్తుంది? ధనము ఎవరు సంపాదిస్తున్నారు? ఆ కోట్లు కరిగితే ధనం వస్తే ధనాన్ని మనము మేనేజ్ చేయగలమా లేదా అనే ఒక ముఖ్య ప్రశ్నను అందరూ మర్చిపోతున్నారు. కోట్లు ఉన్నాయి, కోట్లను నీవు ధన రూపేణా మార్చుకుంటావు, మార్చుకున్న ధనాన్ని నీవు మళ్ళీ కోట్లలో పడగలెత్తేలాగా చేయగలవా? అంటే ఇవాళ రేపు మనుషులు కోట్లు ఉండి కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా కోట్లుగా, అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇలా థింక్ చేయడము చాలా ప్రమాదకరం. మనము ఈ కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, పారంపర్యంగా మనకు కోట్లు వచ్చాయి అంటే మన బాధ్యత ఏమంటే ఆ కోట్ల ద్వారా వచ్చే డబ్బును సదుపయోగం చేసి ఆ కోట్లను అలాగే మెయింటైన్ చేయడం ఒక పెద్ద పని. ఆ కోట్ల ఆస్తులను పరిరక్షించుకోవడమే ఇవాళ రేపు ఒక పెద్ద టాస్క్. అదీ కాకుండా ధనవంతులుగా చలామణి కావాలంటే దానికి ఒకటే మార్గము, మనము పనిమంతులు అయి ఉండాలి. కోట్లు ఆస్తి అలాగే మిగిలి ధనవంతులు కావాలంటే కోట్ల ఆస్తి ద్వారా కూడా ధనవంతులు కావచ్చు, కానీ అటువంటి వెసులుబాటు లేనప్పుడు దానికి ఒకటే ఒక పరిష్కారం, పనిమంతులు అయి ఉండాలి. పనిమంతులు, నీతివంతులు, ఐశ్వర్యవంతులు. ఈ మాట కూడా ఎవరు కన్సిడర్ చేస్తారు. ఐశ్వర్యవంతులు, ఐశ్వర్యము అనగానే మళ్ళీ అది ధనం కిందనే లెక్కేస్తుంది. ఐశ్వర్యము అంటే ధనంతో పాటు వచ్చే ఫేమ్. ఐశ్వర్యము అంటే లక్ష్మితో పాటు వచ్చే మీ గుణాన్ని బట్టి వచ్చే పేరు కూడా
పేరు ప్రఖ్యాతలతో మీరు ధనవంతులుగా కొనసాగితే దాన్ని ఐశ్వర్యవంతులు అంటారు. ఐశ్వర్యము అనగానే మనకుట్టి ధనము అని చెప్పొద్దు. ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులే. మీరు అంటే విద్యావంతులు ఐశ్వర్యవంతులే. విద్య ద్వారా కూడా ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యం ద్వారా కూడా ఐశ్వర్యం లభిస్తుంది. పనిమంతులు పని ద్వారా కూడా ఐశ్వర్యం లభిస్తుంది. ధనమే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా మనం కోరుకోవాలి. ఆ ధనము ఎలా వస్తుంది? మనం నీతివంతులమా లేదా కేవలం మనకు ధనవంతులు అయ్యే టార్గెట్ ఉందా? నీతితో పాటు వచ్చే ధనాన్ని కోరుకుంటే ఐశ్వర్యవంతులు అవుతారు. లేకపోతే లైఫ్లో ఓన్లీ ధనవంతులుగానే మిగిలిపోతారు. యాక్చువల్లీ చాలా ప్రాక్టికల్, లాజికల్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే మన దగ్గర చాలా మటుకు భావన ఏమంటే నీతిగా మనము సంపాదించలేము. కష్టపడి మనకు అన్ని డబ్బులు రావు. ఐదర్ ఆస్తులు కలిసి రావాలి, లేదా అంటే ఏదో ఒక రకంగా లక్ మనకు క్లిక్ అయ్యి మనము ధనవంతులు, ఐశ్వర్యవంతులు, కోటీశ్వరులు కావచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే కోటీశ్వరులు ఉన్నా ఈ దుఃఖం ఎందుకు? ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు. డబ్బులు లేక బాధపడేవాళ్ళు 90%, డబ్బులుండి బాధపడేవాళ్ళు 10%, కానీ 90% ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే డబ్బుతో రిలేటెడ్ ఉండే ప్రాబ్లమ్స్. కోట్లున్నా ఖర్చుకు డబ్బులు లేవు, డబ్బులున్నా ఆస్తులు లేవు. చాలామంది కొంతమంది ఉంటారు, మా దగ్గర కోట్లు ఉన్నాయి కానీ ఆ ప్లేస్లో ఆ ఇల్లు మాది కాదు, మేము కిరాయికి ఉంటున్నాం. లేదా ఎక్కడనో పెద్ద బంగ్లా ఉంది కానీ అవుట్స్కట్స్లో ఉంది. హ్యాబిట్స్లో ఇదే బంగ్లా ఉండింటేనా? మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కానీ లాభం లేదు, దొరకలేవు. అంటే డబ్బు ఉన్నా కొనలేని పరిస్థితి, డబ్బు ఉన్నా కొనలేని పరిస్థితి, ఆస్తులున్నా అనుభవించలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏడ్చినా ఎవరినారు. వీళ్ళ క్లాస్ ఎట్లుంటుందంటే, వీళ్ళు గట్టి ఏడ్చింది అనుకోండి, డబ్బులు లేవు అని అనుకోండి, అన్ని మాటలు మాట్లాడుతున్నారు. కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటారు. కోట్ల ఆస్తులు వాళ్ళు అమ్మలేరు కదా. ఇప్పుడు ధనము, లిక్విడ్ క్యాష్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే కోటీశ్వరులను కూడా కంగాలని చేస్తారు. కంగాలంటే ఒక్క నయా పైసా లేకుండా కోటీశ్వరులుగా చలామణి అయినా జేబులో నయా పైసా ఉండదు. చాలా మందికి ఏమంటే కోట్లకు కోట్లు ఆస్తులు అలాగే ఉండాలి. మనము ఇప్పుడు ధనము సంపాదించిన ధనం ద్వారా మళ్ళీ ఆస్తులు సంపాదించాలి. ఆ ఆస్తులు కూడా మళ్ళీ అవి డబ్బులు ఇవ్వాలి. అంటే డబుల్ ధమాకా కావాలి. ఆస్తులు రావాలి, డబ్బులు సంపాదిస్తూ ఉండాలి, ఆస్తులు కొంటూ ఉండాలి, ఖర్చుకు కూడా మనకు తగినంత డబ్బులు ఉండాలి. అంటే ఎంత క్లిష్టమైన కోరిక, ఎంత విచిత్రమైన మనస్తత్వాలు. 80-90% జనాలకు పూటకూళ్లకు కష్టం. ఇల్లు కట్టుకోవాలంటే 60 సంవత్సరాల తర్వాతే ఏదన్నా 2-3 ఇటుకలు వేసి ఒక ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టే పరిస్థితి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్న భారతదేశంలో ఇలాంటి విచిత్రమైన కోరిక. మన కోరికలు బయటి నుంచి పుట్టవండి, మన కోరికలు మనలో నుంచే వస్తాయి. అంటే
ఈ పరిస్థితులకు కారణం మన మనసే. మనము లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, మనము కోటీశ్వరులుగా మెలుగుతున్నామంటే అది కూడా ఒక అదృష్టమే. మనము ధనవంతులుగా ఉన్నాము అంటే అది కూడా ఒక టైప్ అదృష్టమే. మనము నీతివంతంగా ఉన్నామంటే అది అంటే అన్నిటికన్నా ఎక్కువ స్థానంగా ఉండే అదృష్టం నీతిగా. మనము ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే అది అందరికన్నా విశిష్టమైన స్థానం. కానీ మనం ఏం చేస్తాము, ఐశ్వర్యము ఐశ్వర్యాలతో తులతూగుతున్నాడంటే పుట్టిగా తులతూగలవాడు. వాళ్ళకు పారంపర్యంగా వస్తే దాన్ని మెయింటైన్ చేసుకుంటా వాళ్ళ పేరు కూడా రెప్యుటేషన్ కూడా అలా ఉంచుకుంటారు కనుక వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండిపోతారు. మనం ఏం చేస్తున్నామని మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి? మనం చేస్తున్న పనులేమి, మనం పడుతున్న ఆశ ఏమి? మన పని మన కష్టము తో కలిగే ఐశ్వర్యము, దానివల్ల దానితో పాటు ఉండే ధనమును అనుభవించే అదృష్టము. ధనము ఉన్నవాడు ఖర్చు పెట్టుకోలేక సతమతమవుతున్న వాళ్ళు 90%. 3 పూటలా తినలేరు, కాదు ఒక పూటనే తినలేరు. నోరూరునా నాలుక మీద పెట్టుకోలేరు. డయాబెటీస్, బీపీ, నానా వ్యాధులు ఉంటాయి. కోట్లు ఉన్నాయి, వాళ్ళు కోటీశ్వరులు, ధనవంతులు. కానీ నోటి మీద ఒక చిన్న పిప్పర్మెంట్ బిళ్ళ కూడా పెట్టుకోలేదు. మరి ఇటువంటి కోట్లు ఎందుకు? ఈ ఐశ్వర్యం ఎందుకు? ఈ ధనం ఎందుకు? కోటీశ్వరులై ఉండి మనం కోరుకున్నది నోట్లో పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ కోట్లు ఎందుకు? ఈ ధనం ఎందుకు? ధనము అనగా బ్యాంకులో పెట్టే వస్తువు కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ లీడింగ్ లైఫ్ ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ధనాన్ని బ్యాంకులో పెడితే వృద్ధి అవుతుంది, కానీ మనం లైఫ్లో మన లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే బ్యాంకులోంచి డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి మనం తీసుకోవాలి. ఇప్పుడు నా జనరల్ లైఫ్లో కూడా నాకు కూడా కొన్ని ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు డబ్బు ఖర్చు చేయాలన్నా, అవసరమా? నాకు ఇష్టము అయితే ఖర్చు చేయాలన్నా? నా దగ్గర ధనం ఉంది, మరి ధనం యొక్క యూజ్ ఏమి? ధనము విలువ పెరగాలన్నా విలువతో పాటు వస్తువులు రావాలన్నా? ఎంత క్రిటికల్ చూడండి. మనము లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఎన్ని వ్యాధులతో జనాలు బాధపడుతున్నారు అంటే కోటీశ్వరులో కూడా కోకొల్ల బాధలు ఉన్నాయి. కోటీశ్వరులకు ధనం లేమి అనే ఒక బాధ. ఎంత విచిత్రం చూడండి. ఎప్పుడు విన్నారా? కోటీశ్వరులకు ధనం లేని బాధ అంటే విస్తారంగా భూములు ఉన్నాయి, అమ్ముకోలేకపోతున్నారు, లిటిగేషన్లు ఉన్నాయి. కోట్లలో ప్లాట్లు ఉన్నాయి, కానీ 2 పేర్లు ఉన్నాయి, ఒకళ్ళు అమ్మడానికి రెడీ లేరు, లేదా లిటిగేషన్లు ఉన్నాయి. పేరుకే కోట్ల భూములు కానీ ఎవరు కొనడానికి రెడీగా లేరు. కోట్లలో భూములు ఉన్నాయి, ఒక గింజ వండదు, 10 బోర్లు వేసినా పడవు. కోట్ల ఆస్తులు, ఆ కోట్ల ఆస్తుల మీద ఆదాయం లేని ఎంత మనం అనుకుంటాం మన దగ్గర ప్లాట్లు లేవు, ల్యాండ్లు లేవు అని. ఉన్నోళ్ళ బాధ వేరేనే ఉంటుంది, వర్ణనాతీతం. కోట్లకు ల్యాండ్లు ఉన్నాయి, బోర్లు పడవు, గింజ వండదు, పేరుకు కోట్లు, కొనమంటే ఒడుగున్నాడు. అమ్ముదామని పోయినా
ఒకడు ఒప్పుకుంటాడు, ఒక ఒప్పుకోడు. అంటే మనం లైఫ్లో అనుకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవాడి. డబ్బులుంటే శాసించవచ్చు. ఉం? మనం అనుకోగానే డబ్బులు జనరేట్ కావాలి. ఇన్ని డబ్బులు వస్తే ప్రశాంతంగా ఉంటాము. నా దగ్గర 2 కోట్లు ఉంటే నేను ప్రశాంతంగా బతకగలను. రేపు వచ్చే రోజు ఆ, నీకు ఆ ₹1,00,00,000 తక్కువ పడుతుండొచ్చు. నీ ఖర్చు 10 కోట్లు ఉంటుండొచ్చు. నీ ఖర్చు 5 కోట్లు అవుతుండొచ్చు. నీవు అనుకునే 1,00,00,000, 2 కోట్లు 2,000తో సమానం అవుతుండొచ్చు. ఎవరు చూశారు? లైఫ్ చూసిందా? అంటే అతి చిన్న వయస్సులో అతి ప్రమాదకరమైన అంటే ఊహలు, అతి చిన్న వయస్సులో అతి గంభీరమైన ఆలోచన. కోట్లు ఉన్నాయి, ఆస్తి, దేవునికి దండం పెట్టుకోవాలి. చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఆస్తులు లేవు, దండం పెట్టుకోవాలి. ఆస్తులు అసలే లేవు, ఏ చింత లేదు, దండం పెట్టుకోవాలి. పూట కూళ్లకు దొరుకుతున్నాయి, దండం పెట్టుకోవాలి. రాబోయే 5 సంవత్సరాల వరకు సంపాదించే అవసరం లేదు, దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ధనము లేదు, ఒక 10 సంవత్సరాల తర్వాత కోటీశ్వరులు అది ఏది ఖాయం, దండం పెట్టుకోవాలి. అంటే దండం పెట్టుకునే తత్వం ఉంటే ఈ ప్రశ్నలు రావు. ఎప్పుడు మనకు దండం పెట్టుకోవడానికి రాదు, ఎప్పుడు మనకు ఏదో రకంగా సమాజం ద్వారా అన్యాయమైపోతున్నాము, ఏ రకంగానూ మనము సహాయం చేయలేకపోతున్నాము, అంటే మనం ఎప్పుడు సహాయం చేయలేకపోతామో ఇలాంటి ఊహలు మనలో నుంచి బయటకు వస్తాయి. నిర్లిప్తత అంటే ఫ్యూచర్ గురించి చాలా భయపడేవాళ్ళు. ఫ్యూచర్ గురించి ఎందుకు భయపడాల్సి వస్తుంది? మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, ఇతరులపై ఆధారపడినప్పుడు, మన వ్యూహము దెబ్బతిన్నప్పుడు, మనకు చేత కానప్పుడు, మనలోని మానవుడు మరణించినప్పుడు, మన ఆత్మ మనలనే మోసం చేసినప్పుడు, మనమే కోరుకొని మనలను మోసం చేసుకున్నప్పుడు, మనము బతికిన జీవితము కాదనుకున్నప్పుడు, మనము నిజాన్ని విస్మరించినప్పుడు, ఇవన్నీ మన జీవితంలో జరుగుతుంటాయి. కనుక నేను చెప్పేది ఏమంటే, మనము కోరుకునేది కనకమే కావచ్చు, మనం కోరుకునేది కనకమే కావచ్చు, కానీ మనము ఏ స్థాయి నుంచి వచ్చినాము, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, మన రిసోర్సెస్ ఏమున్నాయి, మనం పెరుగుతున్నామా సైకలాజికల్గా, నాలెడ్జ్ వైజ్, హెల్త్ వైజ్, సొసైటీ వైజ్, పేరుతో అంటే ఐశ్వర్యం లేదా మన వైభోగం, అంటే ఈ ఈ డబ్బుతో చుట్టుముట్టు ఉన్న థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది డబ్బు వల్ల ఏకాకులు అయిపోతారు. అంటే విపరీతమైన ఐశ్వర్యము, డబ్బు, హోదా, కోట్లు కలిసి వచ్చి ఎవరు వాళ్ళతో మాట్లాడరు, ఈర్ష్యతో. అలాంటి బతుకులు కొంతమంది బతుకుతూ ఉన్నారు. సడన్గా కోట్లు వచ్చేసి ఈర్ష్యతో ఎవరు మాట్లాడుకున్నారు. మళ్ళీ ఈ ఐశ్వర్యం తీసుకుని ఏం లాభం? ఈ కోట్ల వల్ల మన కుళ్ళు తగ్గాలి, కోట్ల వల్ల మనము అంటే మన
ఆలోచించే స్థాయి ఒక రకంగా ఉండాలి. ఇంతమంది కోటీశ్వరులు అంటే కోట్లు కాదు, లక్షాధీశులు కూడా కాలేరు తమ జీవిత కాలంలో. అలాంటిది మనం కోటీశ్వరులుగా వర్ధిల్లుతున్నామంటే అది దేవుడి కృప అనుకోవాలి. నేను ఆమెకు చెప్పదలుచుకుంది వీడియో ద్వారా, ఆమె కోరింది కాబట్టి నేను వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. మీరు వీడియోలు చేస్తారు కదా, మరి ఈ కోటీశ్వరులకు ధనవంతులకు, మనం ధనవంతులం కాదు కోటీశ్వరులం మేము, మరి ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లం ఎక్కడ లేదు, బయట లేదు, ఇంట్లో లేదు, మన శరీరంలో లేదు, మన మనసులో, అంటే రూపం లేని థాట్స్లో ఉంది, మన అప్రోచ్లో ఉంది, అంటే మన వ్యవహార తీరులో ఉంది, మన ఆశలో ఉంది, మన అంతరాత్మలో ఉంది. దీనికి ఆన్సర్ కోటీశ్వరులమే కానీ ధనవంతులము కాదు. అంటే దేవుడు మీపై కృప ఉంది, దేవునికి మీరంటే చాలా ఇష్టం కాబట్టే కోట్లు కూడబెట్టి మీకు ప్రశాంతంగా బతికే మీకు వెసులుబాటు కల్పించిన మీరు దేవుడి కృపను, ఆ నీడను దాటి బయటికి వచ్చి ఎండలో వచ్చి మాకు ఐశ్వర్యం లేదు, ధనము లేదు, కోట్లున్నా మేమేం చేయగలము, ఏం చేయలేము, ఇదేం బతుకు అంటే దేవుడి నీడ నుంచి మీరు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఎండలో నిలబడి దేవుడు మాకు ధనం ఇవ్వలేదు, ఉన్నా ఎంజాయ్ చేయలేము, రేపు అన్ని ధనం ఇచ్చి మీకు ఎంజాయ్ చేయలేని పరిస్థితి దేవుడు తెప్పిస్తే దీనికి జవాబు ఉందా? నీ కోట్లు అమ్ముడు పోయి ఐశ్వర్యవంతురాలై నీవు నాలుక మీద ఒక పిప్పర్మెంట్ బిళ్ళ కూడా పెట్టుకునే స్థాయి నీకు దేవుడు కల్పించలేదంటే నీ ధనము తీసుకొని ఏం నాక్కుంటారు? అవునా కాదు? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అసలు అది ప్రాబ్లమే కానప్పుడు మీరు అనుకునేది అసలు ప్రాబ్లమే కానప్పుడు దాన్ని ప్రాబ్లంగా భావించి దానిలో పెడార్థాలు తీసి నా జీవితము ధనము లేకుండా విలవిలలాడుతున్నాము. ధనము లేమి కారణము మీ పేదరికము కాదు, ఇది సుస్పష్టం. మీరు కోటీశ్వరులు, మీరు అనుకుంటే ధనవంతులు క్షణంలో కావచ్చు. మీకు ధనమిలేమీ కూడా లేదు, కానీ మీ ఆశలు హద్దులు దాటుతున్నాయి. మీరు దేవుడు ఇచ్చిన నీడ నుంచి పక్కకు జరిగి ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దయచేసి ఈ దేవుడు నీడ నుంచి జరగడము, విపరీతమైన కోరికలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే మీరు కోటీశ్వరులు కాకున్నా, ధనవంతులు కాకున్నా, నీతివంతులు అసలే కాకున్నా, పనిమంతులు కానుకున్నా సుఖంగా ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకొని బతికే నైపుణ్యము కావాలి. దేవుని దగ్గర కోరుకునేది మనం అదే. నీవు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన దాంట్లో సర్దుకుపోయి ఈ జీవితము గడిపే నైపుణ్యం ఇది దేవుడా అని ప్రతి ఒక్క మనిషి కోరుకోవాలి. నేను ఆమెకు చెప్పదలుచుకున్న జవాబు ఇదే. ఇది తప్ప దీనికైనా ఉంటున్నారా లేదా అంటే అంటే వినూత్నంగా ఏ పరిష్కారము లేదు. పరిష్కారము నీవు ఆలోచించే విధానంలో ఉన్నప్పుడు ఏ క్షణమైనా నీవు ధనవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, కోటీశ్వరులు అయితే ఉన్నావే ఉన్నావు. సో లేని ప్రాబ్లంని నెత్తినేసుకొని ఉన్న ప్రాబ్లంని పక్కకు పెట్టి ఏదో ప్రాబ్లం ఉంటే ఏదో సొల్యూషన్ ఎత్తుకోవడానికి పోతే
లైఫ్లో ఎదురు దెబ్బలు తప్పవు. సుఖంగా ఉండాలి అంటే సుఖము నీ ఆలోచనలో ఉన్నాయి, సుఖము నీ ప్రవర్తనలో ఉన్నాయి, సుఖము నీ ఆశలపై అంటే నిర్ధారించబడి ఉన్నాయి అని తెలుసుకొని నీవు నూరేళ్ళు సుఖంగా సమృద్ధిగా ధనవంతురాలై కోటీశ్వరురాలై వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం.